వాళ్ళ హస్బెండ్ చేయండి 48458 థ్యాంక్ యూ. లాస్ట్ టైం నేను వచ్చిన తర్వాత దీని మీద ఇంకొక స్టేర్ ఏమని చెప్పా కదా, అది ఎస్టిమేట్స్ సబ్మిట్ చేశాను సార్. 64 lakhsకి అడ్మిషన్ సబ్మిట్ చేశాను. ఈఎస్ అది పైది ఫీజు అండాలి. వాళ్ళు పిలవలేదా? సరేనండి, పిలిస్తే నేను లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు రెండు ఫ్లోర్ వేసేయాలా, ఇదంతా ఎదుర్కోవాలని చెప్పాను. మీరు చెప్పే రండి. అందరికంటే పుట్టిన అందరికంటే పుట్టినోళ్ళు తర్వాత స్నానం చేశారా? ఏం చేశారు? ప్రమాణం చేశారా? అటు 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 పెడుతున్నారా? పెట్టారు సార్, మన జిల్లా ఆఫీస్ గారు లెటర్ పెట్టారు. పోయి తీసుకోవాలి. ఒకసారి మంత్రి చెప్తారా? మన హాస్టల్లో విజయవాడలో ఈ వెహికల్ ఉంది కదా, పంపించాను అక్కడ నర్సింగ్ అమ్మా అదే చెడు తమ్ముడు ఎప్పుడు చదువుతున్నాడు? నింపుతారు చదువుతున్నాడా? రెసిడెన్షియల్ స్కూల్ ఆగమ్మ ఆగమ్మ. నీ పేరు? నీ పేరు అక్షయ. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్ కదా? నాకు పెట్టారా లేదంటే వస్తుంది. పక్కకు వచ్చేసాడు. ఆగమ్మ పాప పెట్టమ్మా. ఊరు కూడా స్లాబ్ ఉండేది, ఇలాంటి బిల్డింగ్ లేదు. మట్టి కింద మట్టిలో కూర్చున్నవాళ్ళు. ఇప్పుడు మంచి ఫెసిలిటీ వచ్చాయి, చాలా మారింది. తినం రోజు బాగుంటుందా? మొన్న
భవానీపురం హాస్టల్కి వెళ్ళి ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళి బాగాలేదు అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఎంతవరకు వచ్చింది కనుక్కోండి. భవానీపురం ఎస్సీ హాస్టల్ డ్రైనేజ్ బాగాలేదు. తర్వాత ఆ రోజు కిచెన్ పెట్టింది బాగాలేదు. నేనే పిల్లలు అసలు తినలేపారు. తర్వాత ఆ స్కూల్లో స్టాండర్డ్ సెట్ ఉన్నాయి, ఒకసారి చూడాలి. అది కార్పొరేట్ మున్సిపల్ ఆ రోజు తిట్టాను నేను ఇంజనీర్ పట్టుకున్నాను. ఇక్కడ వర్షం వస్తే మొత్తం హాస్టల్ అంతా మునిగిపోతుంది. మా పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు, అందుకని పండుగ రోజు మీతో గడపాలని వచ్చాను. అన్నీ సరిపోతుంది. ఆ బిల్డింగ్ ఎస్టిమేట్స్ ఎప్పుడైనా ఇంజనీర్ని పిలవలేదా? ఇక్కడ అడిషనల్గా మీకు 5 టాయిలెట్స్, బాత్రూమ్స్ 4, జిఎల్ఎస్ఆర్ వాటర్ సప్లై, బోర్వెల్ ఇవన్నీ చేయమని చెప్పాను. వీటన్నిటికీ ఖర్చు ఎంత తెలుసా? 68 లక్షలు. ఈ 68 లక్షలతోటి మనం ఇవన్నీ కట్టుకున్నాం అనుకో, మీ సమస్య పరిష్కారం. సరేనా? 68 lakhs. లాస్ట్ టైం నేను వచ్చాను, మీ దగ్గర గుర్తున్నా? నేను వచ్చినప్పుడు ఉన్నావా? నేను వచ్చినప్పుడు ఎవరున్నారు మీరు? ఇక్కడ మీకు పైన బిల్డింగ్ కట్టిస్తాను. పైన తెల్ల బట్టలు వేస్తున్నారు. ఇదంతా ఎస్టిమేట్ కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ పిల్లలతో ఎక్కడికి వెళ్ళినా డిఎస్పీ కింద శాంక్షన్ 1.5 crore వచ్చింది. ఇంజనీరింగ్ చదువుతున్నా ఫోటో కడతారు. అందరికీ నమస్కారం. ఇవాళ వినాయక చవితి పండుగ సందర్భంలో పిల్లలు తల్లిదండ్రులను విడిచి ఇక్కడ హాస్టల్లో ఉన్నారు. సహజంగా పండుగల సమయాల్లో పిల్లలు తల్లిదండ్రులు కలిసి పండుగ చేసుకోవడం మనకి అలవాటు. అయితే ఈ పిల్లలు హాస్టల్లో ఉండటం వల్ల తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అందుకోసం వాళ్ళని ఈరోజు పండుగ సందర్భంలో వాళ్ళకి శుభాకాంక్షలు అందించి వాళ్ళతో కలిసి కొంతసేపు గడిపి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళతో సంతోషాన్ని పంచుకుందామని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు నేను వచ్చి ఇక్కడ పిల్లలతోటి కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, వాళ్ళ కష్ట సుఖాలు అన్నిటిని కూడా తెలుసుకోవడం జరిగింది. ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళకి ఎలా గ్రేడ్స్ వస్తున్నాయి కూడా అవన్నీ కూడా విచారించాము. పిల్లలు బాగా చదువుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క స్పష్టమైన ఆదేశాలు ఏమిటంటే హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇవాళ 1440 ఎస్సీ హాస్టల్స్లో 1,25,000 మంది పిల్లలు చదువుతున్నారు. ఎస్టీస్ హాస్టల్స్లో కూడా సుమారు 65,000 మంది చదువుతూ ఉన్నారు. ఈ హాస్టల్స్లో చదివేటువంటి పిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్లో ఏ విధంగా మనం విద్యాబోధన చేస్తామో ఇంగ్లీష్ మీడియం కానీ కంప్యూటర్ విద్య కానీ మంచి సౌకర్యాలు కానీ ఆటలు పాటలు కళలు వీటిల్లో ఏ విధంగా మనం ప్రోత్సహిస్తామో రెసిడెన్షియల్ స్కూల్స్లో ఆ విధంగా హాస్టల్స్ పిల్లలను కూడా మనం చక్కగా చదివించాలి. మంచి నాణ్యమైన విద్యనివ్వాలి, వాళ్ళ నైపుణ్యాలను మెరుగుపరచాలి. వాళ్ళు భారత పౌరులుగా వాళ్ళని చక్కగా మనం తీర్చిదిద్దాలి. సమాజంలో గౌరవప్రదమైనటువంటి స్థానంలో వాళ్ళు పిల్లలు ఉండటానికి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఈ బిడ్డల్ని ఉంచేందుకు వాళ్ళని కష్టపడి పెంచి పెద్ద చేసి పోషించి
వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను ఇచ్చి మనోధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి వాళ్ళలో విశ్వాసాన్ని నింపి మంచి విద్యను అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వారి ఆదేశాలకి లోబడి నేను బయటికి టూర్ మీద వచ్చినప్పుడల్లా, పర్యటనకు వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా పిల్లలతోటి రోజుకి ఒకసారి అయినా కానీ నేను గడుపుతున్నాను. వాళ్ళతో భోంచేయటం, వాళ్ళతో కలిసి కొంతసేపు మాట్లాడటం, ఈ విధంగా వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, వాటిని వెంటనే పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. పోయినసారి నేను ఇదే హాస్టల్కి వచ్చినప్పుడు ఇక్కడ హాస్టల్లో గదుల్లో పిల్లలు కిక్కిరిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక్కడ పైన ఒక ఫ్లోర్ వేయమని చెప్పాం. దానికి ఎస్టిమేట్స్ తయారు చేశారు. 68 లక్షలతోటి ఎస్టిమేట్స్ తయారు చేశారు. ఆ 68 ఎస్టిమేట్స్ తయారు చేసిన తర్వాత ఈలోపు ట్రైబల్ సప్లాన్లో మళ్ళా ₹1,10,00,000 మరలా శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే రామ్మోహన్ గారికి దృష్టిగా ఆ విషయాన్ని తీసుకెళ్ళాను. వారు దగ్గరుండి ఇంజనీర్లతోటి కోఆర్డినేట్ చేసుకుని ఈ బిల్డింగ్ వెంటనే కడితే ఇక్కడ విశాలంగా పిల్లలు ఉండటానికి వీలవుతుంది. బాత్రూమ్లు కూడా సరిపడా బాత్రూమ్లు ఉంటాయి. చక్కగా చదువుకుంటున్నారు. పిల్లలను చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా ముద్దొస్తున్నారు, సంతోషంగా ఆనందంగా ఉన్నారు. వీళ్ళకి మన నర్సెస్ కూడా ఇక్కడ 25 మంది చదువుతున్నారు. PO పాడేరు దగ్గర నుంచి సీతంపేట ITDO, పార్వతీపురం ITDO, పార్వతీపురం సీతంపేటలో ఉన్నటువంటి సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థల ఆ పరిధిలో నుంచి ఇక్కడికి వచ్చి చదువుతూ ఉన్నారు. వాళ్ళకి కొన్ని ఫీజులు రావాలి. పోయినసారి వచ్చినప్పుడు చెప్పగానే వెంటనే రిలీజ్ చేశారు. మళ్ళీ రిలీజ్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడే మాట్లాడాను. వాళ్ళ సమస్యను కూడా పరిష్కారం చేస్తాం. అంతేకాకుండా బయట హాస్పిటల్స్కి డ్యూటీస్కి వెళ్ళినప్పుడు నైట్ డ్యూటీకి వెళ్ళి తిరిగి రావడం కష్టంగా ఉందన్నారు. దానికి సంబంధిత RTC అధికారులతో మాట్లాడి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్స్ చేస్తే రాత్రిపూట ఆడపిల్లలు కాబట్టి వాళ్ళు రాత్రిపూట పెనంలూరు లాంటి దూరమైనటువంటి ప్రాంతాలకి హాస్పిటల్స్లో డ్యూటీస్కి వెళ్ళి రావడానికి భద్రత కల్పించడానికి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాన్స్పోర్టేషన్ కూడా అరేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, వారి సూచనల సలహాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్స్లో దర్శిస్తున్నాము. సరే, అక్కడక్కడ కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న కూడా ఒక విద్యార్థి రెసిడెన్షియల్ స్కూల్లో ఒక విద్యార్థి దర్శిలో అతను సూసైడ్ చేసుకోవడం చాలా విచారకరం. అంటే సరిగా చదవట్లేదని తల్లిదండ్రులు కోప్పడ్డారని చెప్పేసి ఈ విధంగా జరిగిందని ప్రాథమిక విచారణలో తెలిసింది. అలాంటివి కూడా ముందు జరగకుండా ఉండటానికి పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వటం, వాళ్ళలో ధైర్యాన్ని నింపటం, వాళ్ళకి ఏంటంటే ఒక ప్రేమ చూపించాలి. మనం తల్లిదండ్రులుగా ఉండి మనం ప్రేమించి వాళ్ళని కష్టసుఖాలు తెలుసుకుని వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి, వాళ్ళ మానసిక ఆందోళన ఏదైనా ఉంటే వాటిని తీసివేసి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తే వాళ్ళు తప్పకుండా మనోధైర్యంతో ముందుకెళ్తారు. చిన్న సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు ఈ హాస్టల్ కోసం ఎంతోమంది ఆడపిల్లలు చక్కగా చదువుకుని ఈ హాస్టల్ కోసం కేటాయించిన ₹1,30,00,000 కేటాయించిన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఆ ₹1,30,00,000 సజ్జీవమై పిల్లలకి బాగా ఉపయోగపడడానికి నా వంతుగా నేను బాధ్యతలు స్వీకరిస్తానని కూడా తెలియజేస్తాను.